సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలనే సంకల్పమే నేటు ఈ ఈప్సెట్ మరియు నీట్ శిక్షణా తరగతులు ఏర్పాటని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర బాలికల మరియు ఎంవీఎస్ జూనియర్ కళాశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ఉచితంగా మెడికల్ మరియు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలకు శిక్షణా తరగతులను అందించాలనే లక్ష్యంతో తన సొంత నిధులతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి బాలుర జూనియర్ కళాశాల మరియు బాలికల జూనియర్ కళాశాలలో ఉచితంగా 200 మంది విద్యార్థులకు అందించే శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎప్పుడు చిన్నగా ఆలోచన చేయకూడదని, చిన్నగా ఆలోచన చేయడం ఒక పెద్ద నేరమని, కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం ఉండాలని, వీరందరూ రానున్న రోజుల్లో రోల్ మోడల్గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఎప్పుడు కూడా చిన్నగా మనం ఆలోచించవద్దు. నేను కూడా చిన్నప్పుడు ఒకటి వినేది, లో ఎయిమ్ ఇస్ క్రైమ్ అన్నాడు. మరి ఎవరన్నా పేరు గుర్తులేదు, కానీ లో ఎయిమ్ ఇస్ క్రైమ్ అంటే ఏంటది? చిన్నగా ఆలోచించడం చాలా పెద్ద తప్పు. ఎప్పుడు కూడా ఉన్నతంగా ఆలోచించాలి, గొప్పగా ఆలోచించాలి. నేను చాలా గొప్ప స్థానాలకు పోవాలని ఆలోచించాలి. మరి ఆలోచనతో అయిపోతుందా? దానికి సరిపోయేటట్టుగా ప్రణాళిక ఉండాలి, కష్టపడాలా, పట్టుదల ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలి. మనకు పుట్టిగానే పెద్ద స్థాయిలో కానీ ఎవ్వరు కూడా చేరుకోరు. ఎక్కడో దగ్గర వాళ్ళు మిగతా పిల్లల కంటే ఒక అడుగు ముందుకేసి ఎక్కువ కష్టపడి ప్రయత్నం చేస్తే, పట్టుదలతో చేస్తే తప్ప మీరందరూ కూడా ఎవరైతే మీరు రోల్ మోడల్గా అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అదే పనిచేస్తారు. ఇక్కడ మనకు మీరు గమనించరు, కానీ మన కళ్ళ ముందే రోల్ మోడల్స్ ఉంటారు. ఇప్పుడు మన కలెక్టర్ గారు ఉన్నారు, ఇంతకుముందు రవినాయక్ గారు ఉన్నారు కలెక్టర్. వీళ్ళందరూ కూడా రోల్ మోడల్సే. ఇక్కడ ఉన్న అడిషనల్ కలెక్టర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. వాళ్ళందరూ రోల్ మోడల్. వాళ్ళు ఉంటేనే ఆ స్థానాల్లోకి రాలే. ఎంతో కష్టపడి మామూలుగా పిల్లలందరూ ఆటపాటలతో పూర్తి టైం పెడితే కాదు, ఒక లక్ష్యంతో నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, లేదా ఒక గొప్ప ఇంజనీర్ కావాలి, సైంటిస్ట్ కావాలన్న లక్ష్యం, ఆలోచన 10వ తరగతి 9వ తరగతిలో బీజం పడ్డందుకే, వాళ్ళందరూ కష్టపడ్డందుకే ఈ రోజు మీ అందరి చప్పటం, మీ అందరి అభిమానాన్ని, మీ అందరి గౌరవాన్ని పొందే స్థానంలో ఇప్పుడు వాళ్ళందరూ కూర్చున్నారు. ఒక్క రోజులో రాదు ఇది కూడా సక్సెస్ అనేది. కొన్ని సంవత్సరాల కఠోర శ్రమ, ప్రణాళిక, ఇవన్నిటినీ జాగ్రత్తగా మనకున్న టైంలో ప్రణాళికాబద్ధంగా సాగుతూనే వస్తుంది. అందుకే ఈరోజు నాకు ఒకటే అనిపిస్తుంది, ఒక గ్రామంలో రోడ్డు లేకుంటే ఇంకో సంవత్సరం వేసుకోవచ్చు, ఫండ్స్ లేకుంటే. లేదు ఇంకేదైనా ఇబ్బంది ఉంది అంటే వచ్చే సంవత్సరం వేసుకోవచ్చు. కానీ సమయం లేదు ఎక్కడ అంటే మన పిల్లల విద్య విషయంలోనే. అంతేనా? ఇప్పుడు ఈ సంవత్సరం మీరు కోల్పోతే ఓ జీవితకాలం మీరు నష్టపోతారు. ఇదే నేను అసెంబ్లీలో చెప్పిన. అయ్యా, ఒక గంట మనకు కరెంటు పోతే ఏం కాదు, కానీ మన పిల్లల విద్యా సంవత్సరం ఒకటి నష్టపోతే జీవితకాలంలో కోల్పోలేని చెప్పాలి. రక్త భాష అని చెప్తారు, దాన్ని పట్టించుకోరు. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది 8, 9, 10వ తరగతిలో మన పిల్లలు, వాళ్ళను సరైన పద్ధతిలో తీసుకెళ్ళి వాళ్ళకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇచ్చి, నేను చదువుకుంటాను అనే ఆత్మస్థైర్యాన్ని మా వెనుక కూడా ఉన్నారు మా గురువులు కానీ, మా పెద్దలు కానీ